హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పార్థు కలెక్షన్ ఫ్రమ్ పులివెందుల. ఈరోజు మళ్ళీ మీ ముందుకి క్రోషా కుచ్చులు తెచ్చాము. చీరకి ఇలా కస్టమైజ్ చేసుకుంటాను. మళ్ళీ మాకు ఒక కస్టమర్ ఇచ్చారన్నాం కదా, మొన్న 8 చీరలు, వాటిలో మళ్ళీ ఇవ్వండి మిగతావి. చూడండి, ఇదిగో ఇలా కస్టమైజ్ చేయించామండి. బ్లూ కలర్, ఇది వచ్చేసి రామా గ్రీన్, గోల్డ్ ఇది 0 బీట్స్ అండి, 0 సైజు. ఇదిగో ఇలా కుచ్చులు 3 కుచ్చులు వేసామండి, అటువైపు ఇటువైపు బ్లూ, మధ్యలో వచ్చేసి రామా గ్రీన్. చాలా అంటే చాలా బాగుంది కదా. మేము దీన్ని ఎలా వేయాలో అల్లకం కూడా లాస్ట్లో ఉంటుందండి, వీడియో లాస్ట్లో. వీడియో మొత్తం తప్పకుండా చూడండి. ఒకే ఒక రిక్వెస్ట్ అండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా బెస్ట్ ఆప్షన్గా ఉంటుందండి. నేను ముందుకు వెళ్ళడానికి మీ సపోర్ట్ నాకు చాలా కావాలండి. చూడండి, ఇదిగోండి మొత్తం ఇది వేయడం వల్ల చీరకు చాలా లుక్ వస్తుంది. నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో. ఇదిగో చూడండి, ఇంకా మేము ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటామండి. ఇది ఇంకొక చీర, దీనికి వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చారు, దీనికి కూడా బ్లూనే. ఇక్కడ వచ్చేసి రేషం వచ్చేసి బ్లూను, ఇక్కడ క్రోషాలో గ్రీన్ వేసామండి. ఇది ఇంతేనండి, వాళ్ళు సింపుల్గా వేయమన్నారు, అందుకని సింపుల్గా వేసాము. ఇది కూడా ఒక లుక్ అండి, అయితే సింపుల్గా ఉంటుంది కానీ చాలా బాగుంటుందండి. అన్ని చీరలకి హెవీగా వేయించుకోవాలంటే వేయించుకోలేము కదా, అందుకనండి. ఇది చూడండి, ఇంకా చాలా సింపుల్గా ఉంది, ఎంత బాగుందో ఇది లుక్. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇది ఇక్కడ గోల్డ్ బాల్స్ ఇచ్చామండి 3. తర్వాత చిన్నగా ఇక్కడ అల్లకం అల్లారు, తర్వాత రేషంతో మళ్ళీ కుచ్చు వేసిందండి తను. ఇవన్నీ మా ఫ్రెండే వేస్తుందండి, నేను కాదు, మళ్ళీ నేను వేస్తాను అనుకునేరు. ఇది నెక్స్ట్ ఇంకో చీర అండి. ఇదిగో ఇది చూడండి, చాలా అంటే చాలా బాగుంది కదా. ఇక్కడ వచ్చేసి వైట్ పూసలు, కింద వచ్చేసి లీఫ్ షేప్ ఇచ్చారండి ఇక్కడ. తర్వాత బ్లూ కలర్లోనే ఇచ్చాము రేషము, తర్వాత గోల్డ్ కలర్ జరీ ఇచ్చారు. ఇదిగో చాలా అంటే చాలా బాగుంది, నేను చీర హైలైట్గా కనిపిస్తుంది కదా, చాలా బాగుంది చూడండి. మనం ఎన్ని వేయించుకుంటున్నా కూడా కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి, మనం వేయించుకుంటూనే ఉంటామనండి. ఎందుకంటే మనం ఆడవాళ్ళం కాబట్టి అండి, అట్లుంటేనే ఎంతో బాగుంటుంది కదా. ఇదే కాదండి, మీకు ఏ డిజైన్ కావాలనే మాకు ఫొటోస్ పెడితే మేము వాటిని కస్టమైజ్ చేసి ఇస్తామండి. మీకు ప్రైస్ అంటారా, మీరు ఒక డిజైన్ పంపిస్తే మా నెంబర్కి దానికి తగ్గ ప్రైస్ మేము పంపిస్తామండి. మా దగ్గర తక్కువ ప్రైజెసే ఉంటాయండి. మీకు ఎవరికైనా కస్టమైజ్ చేయించుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి. థ్యాంక్ యూ. ఇదేనండి క్రోషా వర్క్ అంటే, క్రోషా కుచ్చులు. మా ఫ్రెండ్ వేస్తూ ఉంది కదా, తనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో తను వేస్తుంటే తెలుస్తుంది కదా. చూడండి, ఒక అల్లకం అల్లనికి ఎంత టైం పడుతుందో. ఏ పనైనా ఈజీగా ఏమి ఉండదండి, కానీ మనం తలుచుకుంటే దాన్ని ఈజీగా ట్రై చేయొచ్చు. కష్టపడితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామనే దానికి ఇదేనండి. తను 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో చాలా బాగా వేస్తుంది. తనకు రాదు అని అందరంటే తను చాలా ప్రయత్నించి 1 నెలలోనే నేర్చుకుంది. ఇది వచ్చేసి మెరూన్ కలర్తో వేస్తుంది తను. ఇది ఇలా వస్తుందండి తను అల్లిన తర్వాత అల్లకం. దీనికి ఇంకా బీడ్స్ కూడా వేయాలి. ఫస్ట్ మెరూన్ కలర్ దాంతో ఒక స్టెప్ ఫినిష్ చేశారు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి గోల్డ్ కలర్ బీడ్స్తో, 0 సైజ్ బీడ్స్తో గోల్డ్ కలర్ థ్రెడ్తో వేస్తున్నాము. అది కూడా కాంబినేషన్ గోల్డ్ ఉంది కాబట్టి మెరూన్ గోల్డ్, అందుకే అలా. ఫస్ట్ స్టెప్ అంతా ఇలా వేసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ అలా. ఇదిగా ఎంత బాగా వేస్తుంది చూడండి అల్లకం. కష్టమేమి ఉండదండి, మీరు నేర్చుకుంటే ఈజీగానే ఉంటుంది. చూస్తున్నారా ఎంత బాగా వేస్తుంది తను. నేను కూడా ట్రై చేసినా అండి, నాకేం రాలేదు, మా ఫ్రెండ్కి మాత్రమే వస్తుంది. అంటే మీరు ట్రై చేస్తే మీకు కూడా వస్తుందండి. మా దగ్గర ఇలాంటి వర్క్లన్నీ చాలా చేపిస్తామండి.
బేబీ కుచ్చులు కానీ క్రోషా కుచ్చులు మీరు ఫొటోస్ పెట్టి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ను మేము కస్టమైజ్ చేసి ఇస్తామండి. ఇదిగోండి తను వేశాక ఇదో ఇలా వచ్చిందండి. ఫినిషింగ్ మొత్తం అయిపోయింది కదా. ఇది సెకండ్ స్టెప్ అండి. ఇక్కడ ఎంత బీట్స్ ఇచ్చింది, 0 సైజ్ ఇచ్చిందండి బీట్స్. మధ్యలో ఇక్కడ అల్లకం ఇచ్చింది. ఇక్కడ వచ్చేసి కుచ్చు కడతారండి. చాలా బాగుంది కదా. ఇది మొత్తం రెడీ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. టోటల్గా చీర లుక్ ఇదండి. కుచ్చులు ఇలా ఉంటాయండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మెరూన్ కలర్ అండి, తర్వాత గోల్డ్ కలర్లో అండి, తర్వాత ఇట్లా రేషం వేయాలి. టోటల్ లుక్ ఇదండి. ఫస్ట్ అంతా 5 స్టెప్ వేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ ఇలా వేస్తేనే ఫినిష్ అవుతుందండి. చీర మొత్తం ఇలానే వేయాలండి. ఇదండి టోటల్ లుక్. మేము ఇలానే అంత వర్క్ చేయిస్తామండి.